హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడైతే నేను టేస్టీ అండ్ హెల్తీ చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకునే సొరకాయ వడలైతే ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ఇప్పుడైతే సొరకాయలు ఎక్కువగా దొరుకుతూ ఉన్నాయి కదా, అందుకని చెప్పి ఈరోజైతే సొరకాయ వడలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం నేనైతే ఒక సొరకాయనైతే తీసుకున్నానండి. తీసుకొని పైన స్కిన్ ఉంటుంది కదండి, అదంతా అయితే తీసేయాలి. చూసారు కదా, మరీ మొత్తం పోయేటట్టు నీట్గా ఏం అక్కర్లేదండి. ఇలా కొంచెం అక్కడక్కడ కనిపించినా కూడా నో ప్రాబ్లం. ఆ తర్వాత ఇదిగోండి ఆ తురిమేది ఉంటుంది కదండి, దాంతో ఇట్లా సొరకాయనైతే తురిమేసుకోవాలండి. ఈ తురుముకున్న సొరకాయనైతే ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇది ఎందుకో వెంటనే కలర్ చేంజ్ అయిపోతుందండి, అందుకని చెప్పి తురిమి పెట్టుకున్న వెంటనే చేసేసుకోవడం బెటరు. ఒక బౌల్లోకి అయితే తురుముకున్న సొరకాయనైతే తీసుకొని ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కనైతే కట్ చేసి వేసుకొని కొంచెం సాల్ట్ వేసి పచ్చిమిర్చి, అల్లం, సాల్ట్ 3 కలిపి మిక్సీ అయితే పట్టుకున్నా అండి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టేసుకుని ఆ సొరకాయ తురుములో అయితే వేసుకోవాలి. ఎందుకంటే సొరకాయ కొంచెం సప్పగా ఉంటుంది కదండి, కొంచెం పచ్చిమిర్చి వేసామంటే కొంచెం కారంగా ఉంటుంది. అలాగే కొంచెం జీలకర్ర, సాల్ట్, కొంచెం నువ్వులు, తెల్లయి నల్ల ఏవైనా పర్లేదు. నేనైతే తెల్ల నువ్వులు అయితే వేసా అండి. కొంచెం తెల్ల నువ్వులు అయితే వేసేసుకొని అలాగే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టిన పచ్చెనగపప్పును కూడా వేసాను. పచ్చెనగపప్పు వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. తర్వాత కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత బియ్యం పిండి ఉంటుంది కదండి, బియ్యం పిండి అయితే యాడ్ చేసేసుకోవడమే. వాటర్ అయితే అవసరం లేదండి, ఎందుకంటే సొరకాయలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. మనం మళ్ళీ వాటర్ వేసి కలిపామంటే పిండి అంతా లూజుగా అయిపోయి వడలు అయితే రావండి. అందుకని చెప్పి వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సొరకాయలో వచ్చే వాటర్తోనే మనమైతే బియ్యం పిండిని చూసుకొని యాడ్ చేసుకోవాలండి. కలుపుకుంటూ గట్టిగా అయ్యేంత వరకు అయితే కలుపుకోవాలండి. ఆనియన్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్ కూడా నేనైతే మీడియం సైజ్ ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను. ఆనియన్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని పిండిని అయితే బియ్యం పిండి యాడ్ చేసుకుంటూ బాగా కలపాలండి. ఇదిగోండి ఇలా ముద్దగా కలిపి పెట్టేసుకొని నేనైతే కొంతసేపు పక్కన పెట్టేసి ఉంచానండి. కొంతసేపు పక్కన పెట్టి ఉంచిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని దీనికైతే ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి, చాలా తక్కువ ఆయిలే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యే లోపలే ఒక పేపర్ అయితే తీసుకుని పేపర్ పైన మనం వడలు ఒత్తుకున్నట్టే ఒత్తుకొని ఇదిగోండి ఇలా ఆయిల్లో వేసేసుకోవడమే. ఆయిల్ వేస్ట్ అవుతుందని చెప్పి నేనైతే కొంచెమే వేసేసి డీప్ ఫ్రై చేస్తున్నా అండి. ఎందుకంటే బియ్యం పిండి తెలుసు కదండి, ఆయిల్ ఏమీ అబ్జర్వ్ చేసుకోదు. ఇదిగోండి ఇలా ఒకటి వేసుకుంటూ ఆయిల్ మళ్ళీ ఒకసారి హీట్ అయిన ఆయిల్ని మళ్ళీ యూస్ చేయకూడదు అంటారు కదండి, ఆయిల్ వేస్ట్ అవుతుందని కొంచెం ఆయిల్ వేసి ఈ కాలడం కూడా చాలా త్వరగా కాలుతాయండి. అది జారిపోతూ ఉందండి, తిప్పుతూ ఉంటే ఆయిల్ అంటుకుంది కదా, బాగా జారిపోతూ ఉంది. అంతే, ఒక సైడ్ కాల్చాక ఇంకొక సైడ్కు తిప్పుకోవడమే. ఇదైతే స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే చేసుకోవాలండి. హైలో పెట్టామంటే పైన ఉడికినట్టు ఉంటుంది, లోపల అట్లే పచ్చిగా ఉంటుంది. అందుకని చెప్పి కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని వడల్లాగా చేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఇప్పుడు ఒక ప్లేట్లోకి చూసారా, నేను టిష్యూ పేపర్ కూడా వేయలేదంటే ఆయిల్ అయితే అస్సలు లాగడం లేదండి. అంతే అండి, అన్నీ ఇట్లా నేనైతే 1 వేసాను. చూసారు కదా, సొరకాయ వడలు అయితే రెడీ అయిపోయినాయి. ఇది పెరుగు పచ్చడి ఉంటుంది కదండి, పెరుగు పచ్చడితో తింటే సొరకాయ పెరుగు కాంబినేషను చాలా బాగుంటుంది. చాలామంది పచ్చడి కూడా చేసుకుంటారు కదా. అంతే అండి, చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు. సో మనం ఒత్తుకునేటప్పుడే కొంచెం పలచగా ఒత్తుకున్నామంటే త్వరగా కుక్ అవుతాయి. సో టేస్టీ అండ్ హెల్దీ సొరకాయ వడలు అయితే రెడీ అయిపోయాయండి. చాలా ఈజీ చేసుకోవడం, కుక్ అవ్వడం కూడా త్వరగా కుక్ అవుతాయి.
సో నా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.